కర్నూలు జిల్లా నందవరం మండల కేంద్రంలో దేశాయి నెట్వర్క్ కార్యాలయంలో నందవరం మండల టీడీపీ నాయకులు గురురాజ్ దేశాయ్, అలాగే కాసిం వలి, గడ్డం నారాయణ రెడ్డి, సత్యారెడ్డి, రామన్న గౌడ్, కైరవాడి వీరేష్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్కు జయంతి రోజున పూలదండలతోనే కాకుండా ఆశయాలను, ఆలోచనలను ఆచరించిన నాడే నిజమైన నివాళులు అని అన్నారు. చాలా మంది బడుగు వర్గాలను హీనంగా చూడడం ఇలాంటివి లేకుండా భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో సమానత్వాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఆయన చాలా పోరాటాలు కూడా చేశారు. మరి గాంధీ గారితో కలిసి కూడా ఈయన చాలా పోరాటాలు చేశారు. తర్వాత ఈయన 1956లో మరి స్వర్గస్థులు అవడం జరిగింది. మరి ఈయన చేసిన ఎన్నో సంస్కరణలు భారత రాజ్యాంగానికి చాలా ముఖ్యమైనగా ఉన్నాయి. అలాగే 470 ఆర్టికల్స్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మళ్ళీ 25 భాగాలుగా విభజించడం జరిగింది. మరి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మరి ఈయన ఆదర్శంగా నిలిచి ఈయన యావత్ భారతదేశానికి కూడా ఒక అందరి ఆమోదయోగ్యంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఈయన ఒక మతానికి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ప్రతి ఒక్కరికి, మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, మరి భారత పౌరుడు గౌరవించదగ్గ వ్యక్తి, మహానాయకుడు అని చెప్పేసి నేను ఈ మహానుభావుని యొక్క చరిత్రను మనం ఈరోజు తలచుకొని మరి మన దేశాయి నెట్వర్క్ కార్యాలయంలో ఈ పండుగను, ఈ జయంతి పండుగను మేము నిర్వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఈరోజు మనమంతా కలిసి ఈ జయంతిని మనం 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని భారతదేశం నలుమూలలా జరుపుకోవడం జరిగింది. మరి నా పేరు గురురాజ్ దేశాయ్, నందవరం అండి. జై హింద్.